సంకల్పం, ఆధారపడటం మరియు సహనం. ఉన్నతమైన జీవితానికి మార్గం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారని మనం తరచుగా వింటూ ఉంటాం. కొందరు సంకల్పంతో పనిచేస్తారు, మరికొందరు ఏమీ చేయకుండానే ఏదో మంచి జరుగుతుందని ఆశిస్తారు. ఏమీ చేయని వారికి ఆశించే స్వభావం ఉంటుంది, కాని కార్యాచరణకు వెన్నెముక ఉండదు. వారు కేవలం ఆశించి ఎదురుచూస్తారు. అయితే దేవుని సహాయంతో సంకల్పించేవారు సరైన మార్గాన్ని తెలుసుకుంటారు. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము అనేది సత్యం. ముఖ్యమైన సూత్రమేమిటంటే, దేవుడు మనల్ని ఏదైనా చెయ్యమంటే దాన్ని చేసే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఆయనపై ఆధారపడటం చాలా ముఖ్యం. ఇది మనల్ని జీవితంలో పైకి వెళ్లడానికి, సరాసరి కంటే ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. దేవునిపై ఆధారపడకుండా ఉండటం వల్ల మనం ఎల్లప్పుడూ సరాసరి కంటే తక్కువ జీవితాన్ని దేవుడు ఇవ్వాలనుకున్న దానికంటే తక్కువ పొందేలా చేస్తుంది. ఇది అపవాది నుండి వచ్చే ఒక పెద్ద మసాల్. ఇది మంచి జీవితాన్ని పొందడానికి అవసరమైన కార్యాచరణను అడ్డుకుంటుంది. ప్రవాహానికి ఎదురీదడం. నోవాహు మరియు మోషే. ఎక్కువ మంది చేసే పనులకు వ్యతిరేకంగా సరైనది చేయడానికి దేవుడిష్టపడతాడు. ప్రవాహంతో వెళ్లడం సులువు, కానీ ఎదురీదడం కష్టం. మెజారిటీ ప్రజలు చేసే పనులకు మనం వ్యతిరేకంగా నిలబడాలంటే ధైర్యం కావాలి. దేవుడు మననుంచి కోరుకునేది ఇదే. నోవాహు జీవితాన్ని పరిశీలించండి. ఆ కాలంలో ప్రజలు దుర్మార్గంతో నిండినప్పుడు దేవుడు భూమిని నాశనం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. నోవాహు మాత్రం దేవుని దృష్టిలో దయ పొందాడు. దేవుడు అతనికి ఓడను నిర్మించమని చెప్పినప్పుడు దానిని చేయడానికి నోవాహుకు ఎటువంటి ఆధారాలు లేవు. అప్పటివరకు వర్షం కురవలేదు, మహాప్రళయం గురించి ఎవరూ వినలేదు. అయినా నోవాహు తన చుట్టూ ఉన్న వారి విమర్శలను, ఎగతాళిని పట్టించుకోకుండా దేవుని ఆజ్ఞకు లోబడి విశ్వాసంతో ఓడను నిర్మించాడు. అతడు ప్రవాహానికి ఎదురీదాడు మరియు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఫలితంగా అతడు మరియు అతని కుటుంబం రక్షించబడ్డారు. ఇంకొక ఉదాహరణ మోషే. ఐగుప్తులో బానిసలుగా ఉన్న తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను పిలిచాడు. ఐగుప్తు ఫరో శక్తివంతమైన రాజు, మరియు మోషే తన ప్రజల పక్షాన నిలబడటానికి అద్భుతమైన ధైర్యం కావాలి. మోషేకు మొదట భయం వేసినా దేవుడు తనతో ఉంటాడని గ్రహించి ఫరోకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అతడు కూడా ప్రవాహానికి ఎదురీదాడు మరియు దేవుని ఆదేశాలను పాటించాడు. ఇది ఇశ్రాయేలీయుల స్వేచ్ఛకు దారితీసింది. దేవునితో సహనం. అబ్రహాము మరియు యోసేపు. మనం తరచుగా దేవునిపై అసహనానికి గురవుతాం. దేవుడు తన సమయం ప్రకారం పనిచేయడం, వాగ్దానాలు నెరవేర్చడంలో ఆలస్యం చేయడం వంటివి మనల్ని అసహనానికి గురిచేస్తాయి. అయితే దేవుణ్ణి తొందరపెట్టలేమని మనం తెలుసుకోవాలి. నిరీక్షణే జీవితపు సత్యం.